తగిలింది. అది అమెరికాలో, ఇండియాలో కాదు. ఎస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్ట్ టైం జాబ్స్ నో అని చెప్పడం పట్ల ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటన ప్రకారం పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ పట్టుబడితే గనక విద్యార్థి వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయంతో అమెరికాలో ఉన్న సుమారు 3 లక్షల మంది భారత విద్యార్థులు అయోమయంలో పడిపోయారు. ఇకపై చదువుతో పాటు చిన్న చిన్న పనులు చేస్తూ జీవన వ్యయాలు తెచ్చుకునే అవకాశం తగ్గిపోవడంతో వారి కలలు అడియాసలవుతూ ఉన్నాయి. మరి అమెరికాలో చదువుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. అందుకే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కూడా. సో ఒక సగటు విద్యార్థికి 40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అందుకే చాలామంది అప్పులు చేసి మరి అమెరికాలో చేరుకుంటారు. చదువుకునే సమయంలో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదించడం వారి జీవన నెమ్మదికి తోడ్పడుతుంది. అయితే తాజా నిబంధనలతో మరి విద్యార్థులు ఆర్థికంగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇటు ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్కి కూడా చాలా ట్రబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక విద్యార్థి చదువు కోసం అమెరికాకు వెళ్ళినటువంటి టైంలో ఇటు కాలేజ్కి వెళ్ళడము, అలాగే పార్ట్ టైం జాబ్ చేయడం సైమల్టేనియస్గా జరుపుతూ ఇటు ఇంటికి కూడా పంపించినటువంటి సందర్భాలు కూడా మరి ఉన్నాయి. ఈ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్కి, అలాగే ఎక్కడైతే అమెరికాలో చదువుతున్నటువంటి వాళ్ళకి, స్టూడెంట్స్కి కూడా ఇబ్బందులు గట్టిగానే ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులు, కొత్తగా వెళ్ళాలని భావిస్తున్నటువంటి విద్యార్థులు కూడా ఈ నిర్ణయంతో గందరగోళంలో పడ్డారు. తాము చదువుకు కావాల్సిన డబ్బును ఎలా సమకూర్చుకోవాలి, చదువును పూర్తి చేయలేక స్వదేశానికి తిరిగి వెళ్ళాలా అని ఆందోళన కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదివరకే చదువు మధ్యలో ఆగిపోయిన విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కొత్త నిబంధన పట్ల పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంటుంది. అయితే ట్రంప్ తీసుకున్నటువంటి తాజా నిర్ణయం భవిష్యత్తులో అమెరికాలో భారత విద్యార్థుల ప్రవాహాన్ని తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా F1 వీసా హోల్డర్లకు కూడా మరింత కఠినమైనటువంటి నిబంధనలు విధించనున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం విద్యార్థులకు మాత్రమే కాకుండా అమెరికాలో ఉన్నటువంటి విద్యాలయాలకు కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ట్రంప్ నిర్ణయంతో అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అటు అమెరికాలో కూడా, ఇటు ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైన్లో ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రాజు, ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఏ విధంగా చూడొచ్చు? అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఖచ్చితంగా ఇండియన్సే ఒక్కరే కాదు, అనేక దేశాల నుంచి అటు అమెరికాలో చదువుకోవడానికి, కొన్ని ఉద్యోగాలు చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారనేది ముందు నుంచి వస్తున్నటువంటిదే. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా భారతీయుల పాలిట, ముఖ్యంగా భారతీయ స్టూడెంట్స్ పాలిట కఠినమైనటువంటిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కష్టాలు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు సంబంధించి అయితే పూర్తిగా కష్టాలమయమైపోతున్నటువంటిది అయితే మనం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు H1B వీసాకి సంబంధించి వీసా పొడిగింపు కానీ, వీసాల జారీల విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు అయితే వస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ అంతకుముందు అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో కూడా దీన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మధ్యలో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ గత ఎన్నికల్లో ఓడిపోవడం, తర్వాత మళ్ళీ ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికలకి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఒక్కొక్క నిర్ణయం అటు భారతీయుల్లో, ముఖ్యంగా తెలుగు విద్యార్థుల పాలిట శాపంగానే పరిగణించాలి. ఎందుకంటే అనేక మంది అటు అమెరికాలో చదువుకోవడానికి అనేక యూనివర్సిటీల్లో సీట్లు వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపుగా 40 నుంచి 50 లక్షల రూపాయలను బ్యాంకు సెక్యూరిటీ డిపాజిట్ చూపించి వాళ్ళు అమెరికాకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేసో బ్యాంక్ సెక్యూరిటీ చూపించిన తర్వాత డబ్బులు వెనక్కి తీసుకుంటారు. కానీ అమెరికా వెళ్ళినటువంటి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా అక్కడ చదువుకోవాలన్నా, వాళ్ళు ఉండడానికైనా సరే ప్రతి నెల ఇంచుమించుగా ఖర్చులు 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చులన్నీ కూడా తల్లిదండ్రులు పంపించాలంటే అవ్వదు. ఎందుకంటే సెక్యూరిటీ కింద దాదాపుగా 40 లక్షలను బ్యాంకు షూరిటీ కింద చూపిస్తూ ఉంటారు. అది చూపించినటువంటి వాళ్ళకి మళ్ళీ ప్రతి నెల పేరెంట్సే డబ్బులు పంపించాలంటే కొంత కష్టంగా ఉంటుంది. అందుకనే అమెరికాలోకి చదువుకోవడానికి వెళ్ళినటువంటి ప్రతి విద్యార్థులు కూడా ఖచ్చితంగా పార్ట్ టైం జాబ్స్ అనేది చేస్తూ ఉంటారు. పార్ట్ టైం జాబ్స్ చేసుకున్నటువంటి వాళ్ళకి వచ్చే డబ్బులతోనే వాళ్ళు భోజనానికి కానీ, వాళ్ళ నివాసం ఉండడానికి కానీ, వాళ్ళు కాలేజీలో కొంత కట్టే ఫీజులు కానీ, ఖర్చులు కానీ అన్నింటినీ ఆ డబ్బుల్లోనే భరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తీసుకున్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలతో విద్యార్థులు కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ ఒక్కరూ కూడా ఈ
వెళ్ళినటువంటి చదువుకోవడానికి వెళ్ళినటువంటి ఆ విద్యార్థులకు సంబంధించి పార్ట్ టైం జాబ్స్ చేస్తే కనుక వాళ్ళందరి మీద ఆ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విద్యార్థులందరూ కూడా ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటేనే వాళ్ళంతా కూడా ఆ సర్వైవ్ అయ్యే అవకాశం అయితే ఉంది. పార్ట్ టైం జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే కనిపిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్తున్నారు. అదేవిధంగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉన్నటువంటి విద్యార్థులకి ఇమ్మిగ్రేషన్ అధికారులు కంటపడితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అటు తెలుగు విద్యార్థులు ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి ఉంది. ఇళ్ళకి అంటే ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంటికి ఫోన్ చేసి తల్లిదండ్రుల్ని వేడుకుంటున్నారు డబ్బులు పంపించాల్సింది. ఎందుకంటే చాలామంది అమెరికాలో చదువుతున్నా కూడా మంచి యూనివర్సిటీల్లో వాళ్ళకి ఉన్నత చదువుల కోసం సీట్లు వస్తే అమెరికా వెళ్ళి ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఉన్నత చదువులను పూర్తి చేయొచ్చు, అక్కడే మంచి ఉద్యోగం సంపాదించవచ్చు, సెటిల్ అవ్వచ్చు అనే ఆశాభావం తల్లిదండ్రుల్లోనూ పిల్లల్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. అదే ఉద్దేశంతో వెళ్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ చాలామంది మధ్య తరగతి దిగువ తరగతికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ భారానికి మించి అప్పులు చేసి అదేవిధంగా ఉన్నటువంటి ఆస్తులను కూడా తాకట్టు పెట్టి అమ్ముకుని కూడా చాలామంది అమెరికాకి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు కొంత పార్ట్ టైం జాబ్ చేసుకుని ఆ డబ్బులతో కొంత పేరెంట్స్ మీద భారం తగ్గిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఇప్పుడు పేరెంట్స్ పూర్తి స్థాయిలో ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అమెరికాలో ఎక్కడ ఉన్నటువంటి పిల్లలు డబ్బులు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి ప్రతి నెల ₹1,00,000 వరకు ఖర్చు అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ₹1,00,000 ఇక్కడ నుంచి తల్లిదండ్రులు పంపించాలంటే ప్రతి నెల ₹1,00,000 అంటే ఇంచుమించుగా 2 సంవత్సరాలు చదువుకోవడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, 3 సంవత్సరాలు చదువు కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు అంటే దాదాపుగా వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ కింద దాదాపు ₹40 లక్షల చూపిస్తుంటే చదువు కోసమే నెలకు ₹1,00,000 ఫీజులు కాకుండా వీటన్ని చెల్లించాలంటే ఇంచుమించుగా చదువు పూర్తయ్యేసరికి మరొక 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇదంతా కూడా చాలా భారంతో కూడుకున్నటువంటి పని. లక్షల్లో అప్పులు చేసి పంపించినటువంటి తమ పిల్లలకు సంబంధించి మళ్ళీ ఇప్పుడు అప్పులు చేయాలంటే తల్లిదండ్రులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే తెలుగు విద్యార్థులు అటు ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి ఎంతోమంది విద్యార్థులు చదువుకోవడానికి అమెరికాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు తల్లిదండ్రులకి కాల్ చేసి వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి కనీసం డబ్బులు పంపించమని అడుగుతున్నారు. పిల్లలు అక్కడ ఇబ్బందుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు ప్రస్తుతం అయితే వీళ్ళు అప్పులు చేసి డబ్బులు సమకూర్చే ప్రయత్నాల్లో అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా ఒక నెలకి 2 నెలలకైతే ఎక్కడో చోట అప్పులు చేసి పంపించగలరు. కానీ ప్రతి నెల కూడా ఇదే విధానంగా వెళ్ళాలంటే మాత్రం తల్లిదండ్రులు పిల్లల చదువులు కూడా మధ్యలో ఆగిపోయే అవకాశం అయితే ఉంది. ఇదే కఠినమైనటువంటి చర్యగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటిదిగా కనిపిస్తుంది. ఇమిగ్రేషన్ అధికారులకు దొరికితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా జైలు పాలవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ పార్ట్ టైం ఒకప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు. ఇప్పుడు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి నేపథ్యంలో పార్ట్ టైం జాబ్స్ను వదులుకుని అక్కడ ఉంటున్నటువంటి కొంతమంది విద్యార్థులు మరి కాలేజీ చదువులు ఏ విధంగా కొనసాగుతాయనేది అర్థం కావట్లేదు. కానీ కొన్ని మాల్స్లోను, మార్కెట్లోను, పెట్రోల్ బంకు, కెఫేల్లో, హోటల్స్, రెస్టారెంట్లలో ఇప్పుడు ప్రస్తుతం అయితే జాబ్స్కి వెతుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అమెరికాలో ఉండాలంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అనేది వాళ్ళకి అవకాశం ఉండాలి. అలా పార్ట్ టైం జాబ్స్లో వాళ్ళు చదువుకుంటున్నటువంటి వాళ్ళు కాబట్టి కాలేజీలకు వెళ్ళి చదువుకుంటూ వచ్చి ప్రతిరోజు 2-3 గంటలు పని చేసుకుంటే వచ్చే డబ్బులు వాళ్ళకి సరిపోతూ ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాకుండా పూర్తి స్థాయి పని చేస్తే అమెరికాలో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. దానికోసం ఇప్పుడు తెలుగు విద్యార్థులు అయితే నానా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే తీసుకుంటున్నటువంటి ఒక్కొక్క నిర్ణయము చాలా అంటే చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంతోమంది తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులకి, విద్యాశాఖ మంత్రులకి కూడా విన్నపాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం అంతా అమెరికాలో విద్యార్థులుగా చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అటు ఇమిగ్రేషన్ అధికారులు కంటపడితే జైల్లో పెడతారు, లేకపోతే పంపించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అటు ప్రధానమంత్రితో అదేవిధంగా విదేశాంగ మంత్రితో చర్చించి ముఖ్యంగా తెలుగు విద్యార్థులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా చూడాలని విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా చూస్తే ఇక్కడ విద్యార్థులు మాత్రం కొంత ఇబ్బందులు ప్రస్తుతానికైతే స్టార్టింగ్ డేసే కాబట్టి కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇది ఇమిగ్రేషన్ అధికారులకి పడినా అదేవిధంగా ఖచ్చితంగా అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు ఏదైనా ఉద్యోగ రీత్యా ఉంటే మాత్రమే ఈ ఉద్యోగం కోసం సాఫ్ట్వేర్ కానీ ఇతర ఉద్యోగాల కోసం వెళ్ళేటువంటి వాళ్ళకి ఆయా కంపెనీలు వాళ్ళకి రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. వెళ్ళినటువంటి కొత్త వాళ్ళైనా సరే ఇబ్బంది లేకుండా చదువు ఉన్నతమైనటువంటి చదువుతో పాటు జాబ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటున్నటువంటి వాళ్ళకి మాత్రం తెలుగు విద్యార్థులు ముఖ్యంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. భారతదేశ వ్యాప్తంగా చూసినా కూడా ఎక్కువగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తూ ఉంటారు.